హలో ఫ్రెండ్స్, ఎస్ ఇట్స్ వర్కింగ్. ఐబొమ్మ మళ్ళీ పని చేస్తున్నది. కానీ నేను ముందుగానే ఒక కాషన్ చెప్తుంది ఏంటంటే, ఇది పని చేస్తుంది కదా అని చెప్పి ఏ వెబ్సైట్ పడితే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఫోన్ నెంబర్లు కొట్టి ఓటీపీలు కొట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అనవసరంగా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని ఉత్తగా లూజ్ అవ్వకుర్రి. ఇప్పుడు పనిచేసేది ఐబొమ్మ అరెస్ట్ అయ్యి లోపల ఉండగా మళ్ళీ ఇంకెవరన్నా బ్యాక్ ఎండ్ లో పనిచేస్తారో తెలియదు. అట్లా అని చెప్పి కొంతమంది స్కామర్లు దీని పేరు పెట్టి స్కామ్ చేస్తారో తెలియదు. కానీ ఒకటైతే పనిచేస్తున్నది. ఈ ఐబొమ్మ వెబ్సైట్ ఎట్లా పనిచేస్తుందంటే, ముందుగా బప్పం వెబ్సైట్ ఓపెన్ చేయాలంట. ఈ బప్పం వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకో ఇట్లా వస్తున్నాయి సినిమాలన్నీ. అన్ని సినిమాలు ఇట్లా వస్తున్నాయి. ఉదాహరణ ఒక సినిమా క్లిక్ చేస్తా. ఇంకో ఈ సినిమా క్లిక్ చేసిన ర్యాండమ్ గా ఈ సినిమాని క్లిక్ చేయగానే ఇంకో ఇట్లా ఓపెన్ అవుతుంది. ఈ సినిమా మిత్రమండలి, తర్వాత మూవీ లింక్, మూవీ ఐడి ఉన్నది. కాపీ ఐడి మీద క్లిక్ చేసిన పక్కనే ఎంత హుషారుగాడనంటే నిజంగా ఐబొమ్మ రవి మరి ఐడి జన్ చేస్తున్నాడా ఇంకా ఏమున్నో తెలియదు. కానీ ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ పేరు మీద వెబ్సైట్లు పెట్టిండు. ఈ ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ పేరిట పెట్టిన వెబ్సైట్ లా చిట్ట చివరికి పోతే గీడున్నది, గీడుంది, అది వాచ్ అని చెప్పి ఎవరికి అసలు చూస్తేనేమో నిజంగా ఇన్సూరెన్స్ వెబ్సైట్ అనిపిస్తుంది. కానీ చిట్ట చివరిలో చూస్తే గీడి చూడండి, ఇది ఇక్కడ మనం లింక్ పేస్ట్ చేయాల్సింది. ఇక్కడ మనం కాపీ చేసి ఈ లింక్ ను పేస్ట్ చేసి వాచ్ అని కొట్టంగానే కథం మళ్ళీ సినిమా ఓపెన్ అవుతుంది. ఈ సినిమాని ప్లే చేయొచ్చు. సినిమా ప్లే అవుతుంది కూడా, సినిమా రన్ అవుతుంది. ఇదిగో సినిమా మొదలైంది. ఇక మొదట సర్టిఫికేషన్ పడింది. సో ఎంత హుషారుగాడు కాకపోతే ఐబొమ్మ రవి ఒకదాని తర్వాత ఒకటి పోలీసులకే ఛాలెంజ్ చేస్తుంది. చూడండి, కరేబియన్ భారతదేశ పౌరసత్వాన్ని వదులుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయి కరేబియన్ దీవుల్లో ఒక చిన్న దేశం దగ్గర ఆయన సిటిజన్షిప్ తీసుకొని అక్కడి నుంచి ఈ మొత్తాన్ని ఆపరేట్ చేసిందట. కేవలం ఒక రవే దీని వెనుక ఉండుంటే ఎంత పెద్ద వెబ్సైట్ రన్ అయ్యేది కాదు. దీని వెనుక చాలా పెద్ద టీమే ఉండుంటది, చాలా పెద్ద టీం ఉండుంటది. అది వెనుక నుంచి వర్క్ చేస్తున్నట్టుంది. బహుశా ఇప్పుడు పోలీసులకు ఛాలెంజింగ్ అని చెప్పాలి. ఎస్బీఐ పేరుతో చేసిన ఆయన రేపటి రోజున నీ పేరుతో చేయొచ్చు, నా పేరుతో చేయొచ్చు. అవసరమైతే ఇప్పుడు బుక్ మై షో లాంటి టికెట్ బుకింగ్ వెబ్సైట్లు కూడా ఉన్నాయి. దాంతో కూడా ఒక వెబ్సైట్ ని ఆయన తయారు చేయొచ్చు. ఇటువంటి దొంగ మళ్ళీ పైరసీలకి తెరలేపొచ్చు ఆయన. సో ప్లీజ్, ఇది వస్తుంది కదా అని చెప్పి మళ్ళీ మీలాంటి ఔత్సాహకులు ఎవరైనా ఓపెన్ చేసి సినిమాలు చూద్దామనంటే ఇది మళ్ళీ కొంత రికార్డ్ అవుతుంది. అంటే ఎవరెవరు ఎంకరేజ్ చేస్తున్న రకంగా పోలీసులు కూడా చేయొచ్చు బహుశా. సో ప్లీజ్ దీన్ని ఉపయోగించడం మంచి చేయండి. కొన్ని రోజుల వరకు సైలెంట్ గా ఉండండి. తర్వాత మళ్ళీ పోలీసులు ఏం తేలుస్తారు, ఎలా ఉంటుందని చూద్దాం.